నిరూపించిన దేవా మీకు వందనములయ్యా తండ్రి ప్రభు యేసయ్యా. అనేక సార్లు తండ్రి ప్రభు యేసయ్యా ఇబ్బందికరమైన పరిస్థితుల గుండా మేము సంచరించుచుండగా తండ్రి ప్రభు మా మార్గము నీవై ఉన్నావయ్యా. నా వైపు చూడు, నీకు నేను ఉన్నాను తండ్రి ప్రభు. సహాయం అనుగ్రహించిన వాడా నీకు వేలాది వందనములు, కోట్లాది కృతజ్ఞత స్తోత్రములయ్యా తండ్రి ప్రభు. నీకు వందనములయ్యా. ఆకాశ నక్షత్రములు తండ్రి ప్రభు యేసయ్యా నీకు నమస్కరించుచున్నవి తండ్రి ప్రభు యేసయ్యా. ఆకాశ మహాకాశములలో ఆశీనుడవైన దేవా తండ్రి
నీకు వందనములయ్యా, నీకు వందనములయ్యా, నీకు వేలాది వందనములయ్యా తండ్రి ప్రభు యేసయ్యా, నీకు స్తోత్రములయ్యా, నీకు స్తోత్రములు తండ్రి ప్రభు యేసయ్యా, మమ్మల్ని రక్షించినందుకే నీకు వందనములయ్యా తండ్రి ప్రభు యేసయ్యా, నీకు వేలాది వందనములయ్యా, కోట్లాది కృతజ్ఞత స్తోత్రములయ్యా. నీ స్వరమును మాకు వినిపించుచున్నవాడా తండ్రి ప్రభు యేసయ్యా, నీవు మాలో సంచరించుచున్నవాడా, నీకు వందనములయ్యా తండ్రి ప్రభు యేసయ్యా. నీ ఆత్మను తండ్రి ప్రభు ఎన్ని వ్యాధులు ఎన్ని బాధలు మాకు ఉండి ఉండను తండ్రి ప్రభు, వాటన్నిటిలో నుండి మమ్మల్ని విడిపించగల సర్వశక్తివంతుడైన మా దేవుడు మాకు ఉన్నాడనే నిబ్బరమును తండ్రి ప్రభు యేసయ్యా, ఆ నిరీక్షణను మాలో కలుగజేసిన వాడా, నీకు వందనములయ్యా, నీకు వందనములయ్యా తండ్రి ప్రభు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, నీకు వందనములయ్యా తండ్రి ప్రభు, నీకు వేలాది కోట్లాది కృతజ్ఞత స్తోత్రములయ్యా తండ్రి ప్రభు యేసయ్యా. మా పరమ కుమ్మరి నీ చేతిలోనే మా జీవమున్నది. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి నీ చేతిలోనే మా జీవమున్నది. మా దేవా నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. ఏమైనా చేయగలవు, కడముద్రం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందుము. ఏమైనా చేయగలవు, కడముద్రం మార్చగలిగే దేవుడవయ్యా, పరిస్థితులని మార్చేవాడవయ్యా, తెచ్చుకుందుము. యేసయ్యా, యేసయ్యా, యేసు, నీకు వందనములయ్యా. నీకే సాధ్యము. యేసు, నీకు వందనములయ్యా, నీకు వేలాది వందనములయ్యా. ఏమైనా జరుగునా నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా? నమ్ముతున్నామయ్యా, ఏ శ్రమ అయితే మా జీవితంలో అనుమతించబడి ఉన్నదో, ఏ సీజన్ లో అయితే మేము ఉన్నామో, అది నీ చిత్తము వలననే నీకు దాటి నీ కంచె దాటి వచ్చిందని, నీ సమాధానానికి వచ్చిందని, మమ్మల్ని బలపరుచుకోవడానికి వచ్చిందని నమ్ముతున్నామయ్యా. నీ కంచె దాటగా
మార్చబోతున్నాడు. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ఏమైనా ఉపవాస దినములలో సొంత సమస్యల కొరకు కాదు గాని ప్రభువా నీ వలె మారిపోవాలని ప్రార్థిస్తున్నాను. నీ యొక్క లక్ష్యాన్ని సాధించాలని ప్రార్థిస్తున్నాను. నీ వలె మారిపోవాలి. నా ప్రణాళికలు ఏంటయ్యా? నేను ఎలాగ జీవిస్తే నీకు మహిమయ్యా నవ్వుదామని అడుగుతున్నాం ప్రభువా, మేము ఎలాగూ జీవిస్తే నీకు మహిమయ్యా. ప్రభు యేసయ్యా, సమాధానకర్తవయ్యా, అవునయ్యా, అంతము నీవయ్యా, అవునయ్యా, అల్ఫయు ఓమేగయు నీవై ఉన్నవాడవయ్యా. yes Lord. నీకు వందనములయ్యా. Thank you Jesus. Thank you Jesus. మా మధ్య ఉన్నవాడా, నీ ఆత్మ సంచారమును బట్టి, నీ దూతల కోలాహలమును బట్టి, ప్రతి హృదయమును నీవు దర్శించిన రీతిని బట్టి, ధైర్యపరిచిన విధమును బట్టి నీకే మహిమ చెల్లిస్తున్నాం. మహిమ, నీ ఆత్మ కుమ్మరించిన రీతిని బట్టి నీకు మహిమ మహిమ, చెల్లిస్తున్నాం. అవునయ్యా. మమ్మల్ని మేము తగ్గించుకొనొచ్చు. ఏ పాటకు, ఏ స్వరముకు, ఏ విస్తారమైన మాటలకు మహిమ కాదు గాని ప్రభా, సమస్త మహిమ ఘనత ప్రభావాలు నీకు ఆపాదిస్తున్నాం. ప్రభు యేసుక్రీస్తు నామమున స్తుతించి ఆరాధించి అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. 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 హల్లెలూయా. హల్లెలూయా. ఏంటిది మన టాపిక్ ఈ రోజు? లోకమంతా అంధకారములో ఉన్నప్పుడు దేవుడు మనకు కలుగజేసిన రక్షణ. లోకమంతా శ్రమలలో ఉన్నప్పుడు దేవుడు మనకు కలుగజేసే ప్రత్యేక రక్షణ, కాపుదల, విడుదల. నిర్గమకాండము 9వ అధ్యాయంలో లోకంలో ఏం జరిగింది, మనకేం జరగలేదు. వడగండ్లు, తుఫాను, ఆ, ఉరుములు, వడగండ్లు తుఫాన్లు వచ్చినాయి, కానీ గోషాను దేశంలో ఉన్న తన ప్రజల మీదకి రాలేదు. తర్వాత వాళ్ళ మందల మీదకి రోగాలు వచ్చినాయి. వాళ్ళ పశువుల మీదకి రోగం వచ్చింది, కానీ ఇశ్రాయేలీల పశువుల మీదకి రోగము రాలేదు. తర్వాత ఈగలు వచ్చినాయి. లోకంలో దేవుని ఉగ్రత చూపి ఈగల గుంపులు లోకం మీదకి పంపి ఉండగా లోకస్తులందరి మీదకి ఈగల గుంపులు వచ్చినాయి, వాళ్ళని ఇరిటేట్ చేసినాయి, కానీ మన మీదకి రాలేదు. ఫైనల్ ఏం జరిగింది? వాళ్ళదంతా అంధకారమైంది, మనకి వెలుగుంది. అది ఎటువంటి చీకటి? చిక్కటి చీకటి. చిక్కటి చీకటి లోకమంతా కలిగిందంట ఐగుప్తులో, కానీ గోషాను దేశంలో ఉన్న తన ప్రజలకు వెలుగు కలిగిందంట. హల్లెలూయా. దేశమంతటా కూడా కరువు ఉన్నప్పుడు సారెపాతు విధవరాలు ఏలియా పోషించబడ్డరు. దేశమంతా కరువు ఉన్నప్పుడు, కరువు ఎప్పుడో వచ్చేది ఉంటే కూడా దేవుడి సంకల్పం చొప్పున యోసేపు ఎక్కడున్నాడు? ఐగుప్తులో ఉండి 70కి చిల్లర ఉన్న యాకోబు కుటుంబాన్ని పోషించిండండి దేవుడు. హల్లెలూయా. నమ్ముతున్నారా? ఇప్పుడు లోకంలో పరిస్థితులు ఎట్లయినా ఉండొచ్చు, వ్యాధులు ఉండొచ్చు, కరువు ఉండొచ్చు, రోగం ఉండొచ్చు, ఇరుకు ఉండొచ్చు, ఇబ్బంది ఉండొచ్చు, అనారోగ్యం కలగొచ్చు, ఏదైనా కలగొచ్చు, కానీ మనము దేవుని ప్రజలుగా ఉన్నాం కాబట్టి మనకి ఎట్లుంటది? ఆయన ప్రత్యేక కాపుదల, ఒక స్పెషల్ గ్రేస్ మన మీద ఉంటది. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు.